పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ సెంటర్లో ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ వెబ్ బొమ్మిడి నాయకర్ కొల్లు పెద్దిరాజు, టీడీపీ నాయకులు పాల్గొని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే ఎల్బీ చర్లలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. जोहार डॉक्टर अंबेडकर, जोहार डॉक्टर अंबेडकर, जोहार डॉक्टर अंबेडकर, जोहार डॉक्टर अंबेडकर, जोहार डॉक्टर अंबेडकर। ప్రతి ఒక్కరు అంబేద్కర్ 135వ జయంతి జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. 135వ జయంతి సందర్భంగా భారత రాజ్యాంగం కటింగ్ వస్తుంది. అందులో ఎవరు రావాల్సింది ఫోటో దిగేవారు నాయకులు చేపగారు కూడా ఎవరు నకానందం కూడా రావాల్సిందే కోరుతుంది. మరియు శాసనసభ్యులు శ్రీ బొమ్మిడి నాయకర్ గారిని మనందరినీ ఉద్దేశించి మాట్లాడుతూ కూర్చున్నాం. అందరికీ నమస్కారం. ప్రత్యేకంగా కొత్తపేట గ్రామం ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆవిష్కరణ చేసినటువంటి గ్రామస్తులకి ప్రతి ఒక్కరికి కూడా నేను అభినందన తెలియజేస్తున్నాను. నేను అదేవిధంగా ఏదైతే విగ్రహాన్ని ఇచ్చారో, డొనేట్ చేశారో ఇజ్రాయిల్ గారికి ఆయనకు కూడా మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేసుకుంటూ, అంటే భారతదేశంలో ప్రజలందరూ కూడా మెచ్చుకునే వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన రచించినటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో, నిర్మాణించినటువంటి ఆ రాజ్యాంగం ద్వారా భారత ప్రజలందరూ ఉన్నటువంటి భారతదేశంలో వ్యవస్థలన్నీ కూడా వాళ్ళొక శాసనసభ్యులుగా ఉన్నానంటే ఆ రోజు అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగాలు ఇచ్చినటువంటి ఉన్నటువంటి పరిస్థితులు. అదేవిధంగా ఏదైతే స్కూల్స్ విషయంలో కూడా స్కాలర్షిప్లు ఎస్సీ ఎస్టీలకి బీసీలకి రామరాజు గారు ఈ యొక్క సభను ఉద్దేశించి మాట్లాడతారు. అందరి సభ్యులు రండి. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. థ్యాంక్ యూ. ఏదైతే నరసాపురం నడిపట్టున ఉన్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహానికి ఏర్పాటు చేసినటువంటి డాక్టర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంలో ఈరోజు ఇక్కడ మనం ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం. అంటే అంబేద్కర్ గారు గురించి మాట్లాడుకోవాలంటే చాలా విషయాలు మనం చిన్నప్పటి నుంచి కూడా చదువుకున్నప్పటి నుంచి కూడా మన ప్రతి పాఠ్య పుస్తకాలు ఉండడం, నిరంతరం కూడా ఏదో సందర్భంలో మనం గుర్తు చేసుకోవడం జరుగుతుంది. అంబేద్కర్ గారు ఆయన ఏదైతే 1891 జయించి మార్చి 14 జన్మించడం జరిగింది. అలాంటి మహోన్నత వ్యక్తి ఆ రోజు జన్మించి భారతదేశానికి అన్ని రంగాల్లో కూడా పేరు ప్రఖ్యాతం తెచ్చే విధంగా మన ఆ రోజుల్లో భారతదేశం స్వాతంత్రం రాకపోయినా స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మన భారతదేశ వ్యవస్థలన్నింటినీ కూడా పటిష్టం చేసి ఆర్థిక సంస్కరణ అవ్వచ్చు, సామాజికంగా ప్రతి ఒక్క కుల మతాలు కూడా కలిసి ఉండాలన్న ఆలోచనతోటి సమానత్వం కోరుకునే వ్యక్తి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన ఒక న్యాయవాదిగానే కాకుండా ఏదైతే ఈరోజు భారత వ్యవస్థలన్నీ
ఒక పటిష్టంగా ఉండి ఆ వ్యవస్థలన్నీ కూడా ముందుకెళ్తున్నాయంటే దానికి ఆ రోజు ముసాయిదా కమిటీ ద్వారా ఆ రోజు ఏర్పాటు చేసిన రాజ్యాంగం ద్వారా మరి ఆ రోజు అంబేద్కర్ గారు చైర్మన్గా ఉండే దానికి ఆ రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది. ఆ రాజ్యాంగం ద్వారా వాళ్ళు రాజకీయ నాయకులు అవ్వచ్చు, ఇవాళ వెనుకబడిన వర్గాలకు ఒక ఎస్సీ రిజర్వేషన్లు అవ్వచ్చు, ఉద్యోగాల విషయంలో అవ్వచ్చు, ప్రతి విషయంలో కూడా మరి ఆయన తీసుకున్న రాజ్యాంగం ద్వారా తీసుకున్న సహకారంతో ఈరోజు అన్ని వ్యవస్థలు కూడా ప్రతి వ్యవస్థ కూడా ముందుకెళ్తుంది. అంటే ఒక విషయం మనం మాట్లాడుకోవాలి, అంబేద్కర్ గారు అంటే ఏదో ఒక సామాజిక వర్గానికి ఏదో ఒక దళిత వర్గానికి సంబంధించిన వ్యక్తిని మనం అనుకుంటాం. కానీ అంబేద్కర్ మహోన్నత వ్యక్తి, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వర్గానికి కావాల్సిన వ్యక్తి అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అలాంటి మహోన్నత వ్యక్తి యొక్క జన్మదిన సందర్భంలో మనం ఈరోజు ఈ కార్యక్రమం చేసుకోవడం చాలా అదృష్టంగా నేను భావిస్తూ, మరి ఆ రోజుల్లో కూడా ఆయన ఎడ్యుకేషన్ విషయంలో కూడా ఆయన చదువుకోవడమే కాకుండా ఆ రోజు ప్రపంచంలో ఉన్నటువంటి ఏదైతే విశ్వవిద్యాలయాలు ఉన్నాయో అన్ని విద్యాలయాల్లో కూడా ఆయన 32 డిగ్రీలు తీసుకోవడం, అదేవిధంగా మహిళల్ని చదువుకునే విధంగా వెనకబడిన వర్గాలు, ఎందుకంటే ఆ రోజుల్లో కూడా పునర్వివక్ష చాలా దారుణమైన పరిస్థితి ఉండేది. అలాంటి పరిస్థితుల్లో కూడా ప్రతి ఒక్కరిని ఎడ్యుకేషన్ పరంగా కూడా చదివించుకునే విధంగా కూడా ఆ రోజున ఆయన ముందుకు రావడం, ఆర్థికంగా కూడా ఆర్థికవేత్తగా ఉండి ఆర్థికంగా కూడా మన భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, అదేవిధంగా ఏదైతే అణగారిక వర్గాల్లో వాళ్ళందరినీ కూడా ఆర్థికంగా బలోపేతం చేయాలని ఆలోచన కూడా ఆయన ముందుకు రావడం జరిగింది. అలాంటి మహోన్నత వ్యక్తి ఈ రోజున నరసాపురంలో మనం ఈ రోజున జయంతి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నాం. ఏదైతే నేను ఒక్క విషయం తెలియజేస్తుంది అందరికీ కూడా, ఆయన ఏదైతే ఆశయంతో ఆ రోజున కులమతాలని కలిసి ఉండాలని ఆలోచనతో ముందుకు ఇచ్చిన వ్యక్తి. అలాగే మనం కూడా ప్రతి ఒక్కరు కూడా కలిసి సమాజ సేవ కోసం మనందరూ కూడా సహకరించాలి. అదే ఆశయంతో మనందరూ కూడా ప్రతి ఒక్క వ్యక్తి కూడా ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరో విషయం ఏంటంటే, ఏదైతే అంబేద్కర్ విగ్రహం ఉందో దాని విగ్రహం కూడా దాదాపు ఎప్పటి నుంచో ఇక్కడ నిర్మాణం చేసి ఉంది. ఇది కూడా శిథిలావస్థకు వచ్చింది. కాబట్టి ఇవాళ మరి ఇదే ప్లేస్ లో ఒక కాంస్య విగ్రహాన్ని, ఒక మంచి కాంస్య విగ్రహాన్ని తీయించే విధంగా కూడా ముందుకు రావడం జరిగింది. ఈరోజు ఆయన విగ్రహాన్ని నిర్మాణం చేసే అదృష్టం నాకు కలిగినందుకు నిజంగా నేను చాలా హ్యాపీగా తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరికి కూడా మనందరూ కూడా కుటుంబంలో ముందుకెళ్తూ ప్రతి ఒక్కరిని కూడా కలిసిమెలిసి ఉండేలాగా కూడా మనందరూ కూడా ముందుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరొకసారి అంబేద్కర్ గారు 130 సందర్భ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.